ఇంతకీ తను భోజనం చేసిందా? లేదండి. వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు, ఏమడిగినా మాట్లాడను కూడా లేదు. అమ్మ సరస్వతి, నిన్ను క్షమించమని అడగటం చాలా తేలిక. కానీ నీకు జరిగిన అన్యాయానికి క్షమించమని అడిగే అర్హత నాకు కానీ నా కుటుంబానికి కానీ లేదమ్మా. ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా ఇంటి పెద్దగా దానికి బాధ్యత వహించాల్సింది నేనే. నువ్వేం కోల్పోయావో అది నేను తిరిగి ఇవ్వలేను. కానీ నీ జీవితం బాగుపడటానికి నేనేమి ఇవ్వగలనో ఇస్తాను, నేనేం చేయగలనో అది చేస్తాను. కన్నీళ్లు తుడిస్తే కష్టాలు పోవని నాకు తెలుసమ్మా. కానీ ఈ నిమిషం నుంచి నీకే కష్టం వచ్చినా వాటిని తీర్చడానికి మాత్రం నేనున్నాను. అది గుర్తుపెట్టుకో. నీకు మీ నాన్నొక్కడే లేడు. ఇప్పుడు నీకు నేను, నా భార్య, నా తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. నీ మంచి చెడ్డలు చూసుకోవటానికి మేమందరం ఉన్నాం కాబట్టి కాస్త ధైర్యంగా ఉండమ్మా. ఏం ఆలోచిస్తున్నారండి? మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలీదు. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ అమ్మాయి జీవితం గురించండి. పెళ్లి కావాల్సిన ఓ ఆడపిల్ల పెళ్లి ఆగిపోయి మన ఇంట్లో ఉండటం మంచిది కాదండి. ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటే మీరు పెద్ద మనసుతో తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు అనుకోరు. పెళ్లి పీటల మీద నుంచి తీసుకొచ్చిన అమ్మాయిని ఇంట్లో ఉంచుకుంటే అది మరెన్నో అర్థాలకి దారితీస్తుంది. కన్న తండ్రి కూతుర్ని నమ్మలేక, జనం వేసే నిందల్ని భరించలేక అవమానంతో చనిపోయాడు. అలాంటిది నలుగురు మగాళ్లున్న ఇంట్లో వయసొచ్చిన ఆడపిల్లుంటే ఎన్ని రకాలుగా అనుమానిస్తారో, ఎన్ని నిందలు వేస్తారో మీకు తెలుసు కదండి. మన కారణంగా ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయాల్సిన బాధ్యత మనకుందండి. నేను కూడా అదే చేయాలనుకుంటున్నాను. నువ్వేం చేయాలనుకుంటున్నావు సీత? ఆ పెళ్లి కొడుకు ఈ అమ్మాయిని ఇష్టపడే కదా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వెళ్ళి ఆ అబ్బాయికి జరిగింది చెప్పి సరస్వతిని పెళ్లి చేసుకోమని అడుగుదామండి. ఒప్పుకుంటాడనే నమ్మకం నాకైతే లేదు సీత. ఎవరో తప్ప ఈ రోజుల్లో అందరూ బాగా చదువుకుంటున్న వాళ్లేనండి. వైఫ్ గురించి, కెరీర్ గురించి, ఫ్యూచర్ గురించి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మనం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఒప్పుకుంటాడండి. సరే, ఇప్పుడే వెళ్ళి అబ్బాయితో మాట్లాడదాం. ఆ అమ్మాయిని తీసుకురా.
నిన్ను వాళ్ళ ముందు కూర్చోబెట్టడం మంచిది కాదమ్మా. అవసరం అనుకున్నప్పుడు నేనొచ్చి పిలుస్తాను. ఏమండి, పేరు రాఘవ అంటే మీరేనా? నేనే. నమస్తే అండి. నా పేరు రామరాజు. తను నా భార్య సీత. మీరెవరో నాకు తెలియదు. నాతో మీకు పనేంటే? మీరు పెళ్లి చేసుకోవాల్సిన సరస్వతి ఇప్పుడు మా దగ్గర ఉంది. మా తమ్ముడు ఒక పొరపాటు చేశాడు. దాని గురించి చెప్దామని వచ్చాను. వాడు తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి అనుకుని పొరపాటున మీరు చేసుకోవాల్సిన అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చేశాడు. అంటే మీ తమ్ముడు కిడ్నాపర్ అన్నమాట. కాదండి, తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి వాళ్ళ పెద్దవాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తుంటే ప్రేమించుకున్న వాళ్ళిద్దరినీ కలపడం కోసం ఆ అమ్మాయిని తీసుకురాబోయి సరస్వతిని అనుకోకుండా తీసుకొచ్చేశారు. నువ్వు చెప్పిన దాన్ని బట్టే నీ తమ్ముడు కిడ్నాపర్ అనుకున్నా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ మరిది కిడ్నాపర్ మాత్రమే కాదు, ప్రేమికుల్ని కలిపే బ్రోకర్ కూడా అన్నమాట. ప్రేమికుల బ్రోకర్. వాడు తప్పు చేశాడు కాబట్టి వాడి గురించి మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. నా తమ్ముడు మీరు అనుకునేలాంటి వాడు కాదండి. ఓహో, మీ తమ్ముడు వెరీ గుడ్ బాయ్ అని చెప్పడానికి వచ్చారన్నమాట. కాదండి, సరస్వతి గురించి మీతో మాట్లాడదామని వచ్చాం. నా తమ్ముడు కారణంగా తప్పు జరిగిందే తప్ప జరిగిన దాంట్లో సరస్వతి తప్పేం లేదండి. చెయ్యని తప్పుకి సరస్వతికి అన్యాయం జరగకూడదండి. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. మీరు పెద్ద మనసు చేసుకుని సరస్వతిని పెళ్లి చేసుకోమని అడుగుదామని వచ్చాం. పెళ్లి పీటల మీద పెళ్లాగిపోయిన ఆడపిల్ల గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. చిన్నపిల్ల ఆ నిందలు భరించలేక సరస్వతి ఎంత బాధపడుతుందో ఆలోచించండి. మీరు తనను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సరస్వతిని పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయి పెళ్లి ఆగి ఒకసారి ఆలోచించండి. జరిగిన తప్పుని మా తప్పుగా భావించి సరస్వతిని పెళ్లి చేసుకోండి. అవును, ఇప్పుడు టైం ఎంత అయింది? 4 అవుతోందండి. నిన్న ఉదయం 10 గంటలకి పెళ్లి మండపంలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడు 4 అయింది. అంటే సరస్వతి కనిపించకుండా పోయి కరెక్ట్గా 30 గంటలవుతోంది. అవునా? మగాడు డ్యూటీ నుంచి 2 గంటలు ఆలస్యంగా వస్తేనే పెళ్ళాలు అనుమానిస్తారు. ఓ రాత్రంతా రాకపోతే ఇంటికి రాకుండా ఎవరితో తిరిగొస్తున్నావు అని అడుగుతారు. అలాంటిది పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి 30 గంటలు కనిపించకుండా పోయిందంటే
మరి మగాన్నైనా నేను ఆ అమ్మాయి గురించి ఏమనుకోవాలి? ఆ అమ్మాయి మా దగ్గరే మా ఇంట్లోనే ఉందండి. అందుకే డౌట్ పడాల్సి వస్తుంది. నీ తమ్ముడు కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు, నువ్వేమో సిగ్గు లేకుండా మీ ఇంట్లోనే ఉందని చెప్తున్నావు. ఎన్ని గంటలు మీ ఇంట్లోనే ఉంచుకున్నారంటే మీ తమ్ముళ్ళు ఆ అమ్మాయిని ఏం చేసుంటారో అని నా అనుమానం. పరాయి వాళ్ళింట్లో అన్ని గంటలున్న అమ్మాయి మంచిదని, పతివ్రత అని నన్ను నమ్మమంటావు? మీరు తప్పుగా మాట్లాడుతున్నారండి. కాదు, కరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. మీరు మోజు తీర్చుకున్న తర్వాత ఆ అమ్మాయిని నా కంటకట్టాలని చూస్తున్నావా? చూడండి, మా గురించి మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నా తమ్ముడు చాలా మంచివాళ్ళు, ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. మీరు మమ్మల్ని అనుమానిస్తే ఆ అమ్మాయిని అవమానించినట్టే అవుతుంది. ఒక ఆడపిల్ల గురించి అంత దారుణంగా మాట్లాడకూడదండి. నేనిలా మాట్లాడడం తప్పైందంటున్నావు అంటే ఇంకొన్ని రోజులు ఆ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పాలా నేను? మీరు ఎన్ని రోజులు మీ దగ్గర ఉంచుకున్నా పర్వాలేదు, ఎవరితో తిరిగినా పర్వాలేదు. స్కూలు పిల్లల్లా చేతులు కట్టుకొని వినయంగా, నేను మాత్రం బుద్ధిమంతుల్లా మీరు చెప్పింది విని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలా నేను? ఆ అమ్మాయి మంచిదని, గొప్పదని చెప్తున్నావంటే దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న నాకన్నా నువ్వే ఎక్కువ మోసపడిపోతున్నావు. ఆడపిల్లని కిడ్నాప్ చేసినా నువ్వెలాంటి వాడివో నాకు అర్థమైంది. నీలాంటి వాణ్ణి ఏం కూసావురా? మా వల్ల తప్పు జరిగింది కాబట్టి నువ్వు నా మరదల గురించి, నా గురించి ఎన్ని మాట్లాడినా నేను సహించాను. నా భర్త గురించి రాంగ్ గా మాట్లాడతావురా నువ్వు? నా భర్త గురించి గాని, నా మరదల గురించి గాని, ఆ అమ్మాయి గురించి గాని ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. అసలు నా భర్త ఎలాంటి వాడో తెలుసారా నీకు? ఊరి జనమంతా నా భర్తని దేవుళ్ళ కొలుస్తారు. నా భర్త ముందు నిలబడే అర్హత కూడా లేదు నీకు. అలాంటిది నా భర్తని కనీసం కూర్చోమని చెప్పే సంస్కారం కూడా లేకుండా తన ముందే కాలు మీద కాలేసుకుని మాట్లాడుతున్నావా? నా భర్త నీకు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలని కూడా తెలియని సంస్కారహీనుడివిరా నువ్వు. ఏంటి రెచ్చిపోతున్నావు? మాట్లాడవంటే చంపేస్తాను. నువ్వు ఇంత నీచుడువని ఆ అమ్మాయికి తెలుసుండదురా. తెలుసుంటే నీలాంటి వెధవని పెళ్లి చేసుకోవడానికి అసలు ఒప్పుకునేదే కాదు. చదువు, అందం, పెళ్లి, పిల్లలు, ఆస్తి, అంతస్తు ఇవి కాదురా జీవితం అంటే. జీవితం అంటే నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. ఆ నమ్మకం నిజమైతే 30 గంటలు కాదు కదా, 30 సంవత్సరాలైనా నమ్మకం అనుమానంగా మారదు. నిన్ను చేసుకోబోయే పెళ్ళం 30 నిమిషాలు కనిపించకపోయినా 30 రకాలుగా అనుమానించే దౌర్భాగ్యుడువని అర్థమైంది. నా మరిది ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి చాలా మంచి పని చేశాడని నిన్ను చూశాక నాకు అర్థమైంది. సరస్వతిని పెళ్లి చేసుకోవడం కాదు కదా, ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూసే అర్హత కూడా నీకు లేదు. నువ్వేదో మంచివాడివని చెప్తే అర్థం చేసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని నీతో మాట్లాడడానికి ఇక్కడికొచ్చాం.
మేము మాట్లాడడానికి వచ్చింది మనిషితో కాదు, ఓ మృగంతో అని మాకు అర్థమైంది. నీలాంటి వెధవని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ ఆ అమ్మాయికి లేదు. ఒక అక్కగా బంగారం లాంటి సంబంధం చూసి మేమే తన పెళ్లి చేస్తాం. ఛీ, పదండి. ఏయ్! ఎలా చేస్తావో నేను చూస్తాను. పెళ్లి పీటల మీద నుంచి ఎవరితోనో లేచిపోయిందని ఊరందరికీ చెప్తాను. రేయ్! రేయ్! ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడి నిన్ను నరికి ముక్కలు చేస్తాను. ఆ అమ్మాయికి ఎవరు లేరనుకుంటున్నావురా? సరస్వతికి అండగా ఈ సీతారామరాజులు మన్నాం. ఆ అమ్మాయి గురించి చెడుగా మాట్లాడటం కాదు, చెడుగా ఆలోచించినా కూడా నా చేతుల్లో చస్తావురా నువ్వు. మాట్లాడారండి? ఆయన ఏమన్నారండి? కూర్చోమ్మా, వెళ్దాం. ఏం మాట్లాడారండి? వెళ్దాం, పద పద. ఆగండి, ఆయన ఏమన్నారండి?